H1B వీసా దరఖాస్తు రుసుము పెంపు నిర్ణయంతో మొత్తానికైతే అమెరికాలో అలర్ట్ అయ్యారు ప్రముఖ కంపెనీస్, ప్రముఖ టెక్ దిగ్గజాలని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగులందరినీ ఒక సీరియస్ మెసేజ్ పంపించారు మెటా, మైక్రోసాఫ్ట్. ఎంప్లాయీస్కి కాల్స్, మెసేజెస్, అలాగే మెయిల్స్ ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ఆ సంస్థ నుంచి ఏమని వెళ్తున్నాయి? H1B వీసా ఉన్న ఉద్యోగులు ఎవరు అమెరికా విడిచి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే ఎవరైతే ఇతర దేశాల్లో ఆల్రెడీ ఉన్నారో వీసాతో వాళ్ళందరూ వెంటనే రిటర్న్ అవ్వండి, 24 గంటల్లో అమెరికాకు రావాలని చెప్తున్నారు. కనీసం 14 రోజులు ఎలాంటి విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపారు మెటా, మైక్రోసాఫ్ట్. అమెరికా బయట ఉన్న ఉద్యోగులు 24 గంటల్లో తిరిగి రావాలని చెప్పి ఆదేశాలని ఆ మెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఒక పక్కన H1B, దాంతోపాటు H4 ఈ రెండింటికి సంబంధించిన వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయి ఉండాలని చెప్పేసి మెటా అయితే మెసేజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే కంపెనీల పిలుపుతో అమెరికాకి పయనం అవుతున్నారు ఉద్యోగులందరూ. ఒక్కసారిగా అమెరికాకి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ అన్ని, ప్రైజెస్ అన్ని ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తే దుబాయ్ దాకా ఎవరైతే ఇండియాకి రావాలని మన ఇండియన్స్ కొంతమంది H1B వీసా ఉన్న వాళ్ళు దుబాయ్ దాకా వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని చేయడానికి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నారు. మొత్తం మీద అయితే అక్కడి నుంచి కూడా అమెరికా వైపు వెళ్ళే ప్రతి ఫ్లైట్ రేట్స్ ఇప్పుడు చాలా ఇన్ఫ్లేట్ అయిపోయాయి.